షలోం. దేవుని పరిశుద్ధ నామానికే మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యెహోవా మెస్సీ నామంలో యెహోవా మెస్సీ ఆత్మీయ కుటుంబ సభ్యులందరికీ నా హృదయపూర్వక వందనాలు, ఉదయకాలపు శుభాలు తెలియజేస్తున్నాను. యాకోబు పత్రిక 5వ అధ్యాయము 15వ వచనంలో ఈ విధంగా వ్రాయబడి ఉంది. యాకోబు పత్రిక 5వ అధ్యాయము 15వ వచనం, విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును. విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును. ప్రభువు అతని లేపును. అతడు పాపములు చేసిన వాడైతే పాప క్షమాపణ నొందును. అయితే తండ్రి అయిన దేవుడు ఆయన సేవకులు జబ్బు పెడితే మరి దేవుడు ఎల్లప్పుడూ వెంటనే వారిని నయం చేస్తాడు అనుకునేందుకు మనకి ఇక్కడ అవకాశం కనిపించలేదు కదండి. ఎందుకంటే ఆ యొక్క పై వచనంకి వెళ్ళి చదివితే కనుక మీలో ఎవరైనా రోగి ఉంటే సంఘ పెద్దలను పిలిపించుకొని వారి చేత ప్రార్థన చేయించుకోవాలి అనే వాక్యం మనకి అనిపిస్తుంది అక్కడ 14వ వచనంలో. అదేంటి, మనం జబ్బు పడితే విశ్వాసంతో మనమే ప్రార్థన చేసుకుంటే నయమైపోద్ది కదా అనే ఆలోచన మనకు రావచ్చు. అయితే ఒక జబ్బు పడిన వ్యక్తి, రోగగ్రస్తుడైన వ్యక్తి ఎటువంటి స్థితిలో ఉన్నాడో మనం అంచనా వేయలేం కదండి. కొంతమంది చేసుకోగలుగుతారేమో, కొంతమంది చేసుకోలేకపోవచ్చు. అతనిలో ఉన్న వ్యాధి, అతనిలో ఉన్న బాధ అంత నమ్మకంగా ప్రార్థన చేసుకునే అవకాశం కల్పించకపోవచ్చు. అందుచేతనే సంఘ పెద్దలను పిలిపించుకుని ప్రార్థన నూనె రాసి ప్రార్థన చేస్తే ఆ వ్యక్తి స్వస్థపడతాడని మనం ఇక్కడ చదవగలుగుతున్నాం. అయితే అలాంటి సందర్భాల్లో వారికి వెంటనే నయం కావాలని నమ్మకంతో ప్రార్థించడము సాధ్యం కాదు. అందుకే ఎవరైనా సంఘ పెద్దలను పిలిపించుకుంటే ఆ సంఘ పెద్ద అతన్ని బాగు చేయదలుచుకుంటే కనుక ఆ వ్యక్తికి తిరిగి ఆరోగ్యం చేకూరుతుందని ఆ పెద్దల్లో నమ్మకం ఉంటే కనుక, విశ్వాసంతో ప్రార్థన చేస్తే కనుక అతనికి స్వస్థత కలుగుతుంది. అదే కాకుండా మనం స్వస్థత కోసము ప్రార్థించాము. అయితే అక్కడ జరుగుతుంది చూడండి, అతడు పాపములు చేసిన వాడైతే పాప క్షమాపణ నొందును. అనగా మనలో ఆ పాపము, ఆ దోషము ఉంటే కనుక మనకి స్వస్థత కలుగుతుందా అనేది ఇక్కడ ప్రశ్న. కాబట్టి ఇక్కడ స్వస్థత కోసమే ప్రార్థన చేస్తా. కానీ దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, మీలో పాపములు ఉంటే పాప క్షమాపణ నొందుతుంది. పాప క్షమాపణతో కూడిన స్వస్థత అంటే ముందు నీకు స్వస్థత కలగాలంటే ముందు నీలో ఉన్న పాపం అనేది, నీలో ఉన్న దోషం అనేది పోవాలనే మాటను మనం ఇక్కడ చూస్తున్నాము. అయితే మరి సంఘ పెద్దలను పిలిపించి ప్రార్థన చేయాలి అనే మాటకి మనకు సపోర్ట్గా చూసుకుంటే అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీయులకు రాసిన 2వ పత్రిక 26వ వచనంలో, అతడు రోగి ఆయనని మీరు వింటిరి కనుక అతడు మిమ్మల్ని అందరినీ చూడ మిగిలి అపేక్ష గలవాడే విచారపడుచుండెను. నిజముగా అతడు రోగి అయి చావునకు సిద్ధమైనని, కానీ దేవుడు అతని కనికరించను. ఇది మాత్రమే కాక నాకు దుఃఖం మీద దుఃఖము కలుగుకుండుటికే నన్ను కనికరించను. అయితే నన్ను జబ్బు పడిన వ్యక్తి, లేకపోతే అనారోగ్యంతో ఉన్న వ్యక్తి, లేకపోతే గృహాల్లో ఎవరైనా మరణించినప్పుడు ఆ కుటుంబానికి, ఆ వ్యక్తులకి మనము ఇచ్చే ఒకే ఒకటి ఏంటంటే, క్రీస్తు బిడ్డలంగా యెహోవా మెస్సీని కలిగిన విశ్వాసులుగా మనం చేయవలసిన పని ఏంటంటే వారికి మనోధైర్యాన్ని ఇవ్వటము, వెళ్ళి పరామర్శించి మంచి మాటలు చెప్పి ప్రార్థన చేసి రావటము. ఇక్కడ సంఘ పెద్దలను పిలిపించుకుని ప్రార్థన చేయండి అనే ఆ మాటలో ఈ గొప్ప భావము దాగి ఉందని నేను నమ్ముచున్నాను. కాబట్టి మనం బాధలో ఉన్నప్పుడు ఎవరన్నా వచ్చి 4 మాటలు చెప్పి వెళ్తే మనకెంతో ధైర్యం కదండి. కాబట్టి ఈ మాటని ఇక్కడ రాయటం జరుగుతుందిగా మనం చూస్తున్నాం. ఇక్కడ చూడండి, అతడు రోగి అయినని మీరు వింటిరి కనుక అతడు మిమ్మల్ని అందరినీ చూడాలని మిగిలిన అపేక్ష కలవాడై విచారపడుచుండెను. వచ్చిన రోగము కంటే నన్ను చూడటానికి వీళ్ళెవరు రాలేదే అనే బాధ ఎక్కువైపోయిందంట. కాబట్టి మనమందరం సంఘంలో ఎవరైనా వ్యక్తి బలహీనుడైనప్పుడు, రోగి అయినప్పుడు వెళ్ళి పరామర్శించడం అనేది ఇక్కడ లేఖనముగా మనం చూడగలుగుతున్నాము. ఒకవేళ కొన్ని పరిస్థితులు మనం వెళ్ళే అవకాశం కల్పించలేకపోవచ్చు. అయితే ఇప్పుడు మొబైల్స్ లేని వ్యక్తులు ఎవరైనా ఉన్నారండి. కాబట్టి ఫోన్ చేసి ఫోన్లైనా కనీసం పరామర్శిస్తే కనుక మీరు ఆ కుటుంబానికి ఆదరణ ఇచ్చిన వారుగా కనపడతారు, లేఖనంను నెరవేర్చేవారుగా కనబడుచున్నారు. అయితే ఇప్పుడు చదువుకున్నాం కదండి, స్వస్థత గురించి ప్రార్థన చేస్తే పాపం క్షమించబడతాయని. 16వ వచనం చూడండి, కిందకి వెళ్తే, మీ పాపములను ఒకరితో ఒకడు ఒప్పుకొనుడి, మీరు స్వస్థత పొందినట్లు ఒకరి కొరకు ఒకడు ప్రార్థన చేయడి. నీతిమంతుని విజ్ఞాపన మనపూర్వకమన్నది బలము గలది. ఏంటండి, పాపములను ఒకరితో ఒకరు ఒప్పుకోవాలి. అలాగే ప్రార్థన కూడా ఒకరి కొరకు ఒకరు స్వస్థత కొరకు ప్రార్థన చేసుకోవాలి. ఒకరి కొరకు ఒకరు అని ఇక్కడ పరస్పరము నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించుము అనే
యొక్క ఆజ్ఞ ఈ వాక్యం ద్వారా నెరవేరుతుంది కదా. కాబట్టి నా ప్రియమైన సహోదరి సహోదరులరా, మనం ఈరోజు చదువుకున్న వాక్యం విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును. విశ్వాసం అనేది చాలా ముఖ్యము. విశ్వాసముతో కూడిన నిరీక్షణ మనల్ని బాగుపరుస్తుంది, మనకు సమాధానం ఇస్తుంది, మనకు స్వస్థతనిస్తుంది, మనల్ని రక్షణలోకి నడిపిస్తుంది. కాబట్టి అటువంటి విశ్వాసమును కలిగి అనేక మంది కోసం ప్రార్థించేవారముగా, అనేక మందిని రక్షణలోకి నడిపించేవారముగా, అనేక మందిని ఆదరించేవారముగా, అనేక మంది ధైర్యపరిచేవారముగా మనం ఉండి లేఖనమును నెరవేర్చుదాం. దేవుడిచ్చిన మాటను బట్టి దేవాదేవుడు మన ఆత్మలను బలపరిచి స్థిరపరచును గాక. ఆమేన్. పరిశుద్ధ మహోన్నత మమ్మల్ని కన్న తండ్రి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరుస్తుందని ఈరోజు మాకు తెలియజేశారు ప్రభువా. అవును ప్రభువా, మా నిత్య జీవితంలో అనేక సార్లు మేము రోగగ్రస్తులుగా ఉంటున్నాం, అనేక సార్లు బలహీనలుగా ఉంటున్నాం ప్రభువా. ఒకవేళ మా బలహీనతలకు, ఒకవేళ మా పాపములకు తండ్రి ప్రభువా, మా అస్వస్థతకు మాలో ఉన్న పాపములు దోషక్రియలు కారణమైతే ఇప్పుడు నజరేయుడైన యేసు మెస్సీయ నామములో ప్రతి పాపమును దోషమును కడిగి మమ్మల్ని స్వస్థపరిచి బలపరచమని ఈ వాక్యమును వింటున్న బిడ్డలు ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో ఇప్పుడే ముట్టి నజరేయుడైన యేసు మెస్సీయ నామములో స్వస్థతనిచ్చి నీ సన్నిధిలో నిలబెట్టుకోమని, ఆయన హృదయంలో ఉన్న పాప దోషాలు కడిగి పవిత్రపరిచి పరిశుద్ధపరచమని విన్న వాక్యం బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటూ నజరేయుడైన యేసు మెస్సీయ నామములో ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. షాలోం. అందరికీ వందనాలు. షాలోం. దేవుని